రైలు ప్రయాణం అంటే సేఫ్ అండ్ సెక్యూర్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మన ప్రభుత్వ రవాణా వ్యవస్థలే ఇప్పుడు క్రిమినల్స్కు సేఫ్ అడ్డాగా మారుతున్నాయా? సామాన్య ప్రయాణికుల ముసుగుల్లో కిలాడీలు ఎలాంటి దందాలకు పాల్పడుతున్నారు? మీ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి సూట్ కేసులో బట్టలున్నాయా లేక ప్రాణాలు తీసే డ్రగ్స్ ఉన్నాయా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ ఆ 11 కోట్ల డ్రగ్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? మరోవైపు పోగొట్టుకున్న ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు రైల్వే పోలీసులు ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి? డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ నుండి మొబైల్ రికవరీ వరకు నేటి మన క్రైమ్ స్టోరీలో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు డ్రగ్ ట్రాఫికింగ్కు హాట్స్పాట్గా మారుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన ఒకే ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఈ భారీ స్కామ్ను బయటపెట్టింది. ఏప్రిల్ 27న పక్కా ప్లాన్తో రంగంలో దిగిన డిఆర్ఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. ప్లాట్ఫామ్పై అనుమానాస్పదంగా కనిపిస్తున్న 2 మహిళలను అదుపులో తీసుకుని చెక్ చేయగా అధికారులే షాక్ తిన్నారు. వారి వద్ద ఉన్న లగేజీని తనిఖీ చేయగా కోట్లాది రూపాయల విలువైన మత్తు పదార్థం బయటపడింది. ఏకంగా 11 కిలోల పైచిలుకు బరువున్న యాంఫెటమైన్ అనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 11,40,00,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా. సామాన్య ప్రయాణికుల నటిస్తూ ఇంత భారీ స్మగ్లింగ్కు పాల్పడడం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నేరగాళ్ల తెలివితేటలు చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. తనిఖీల్లో అధికారుల కళ్లు గప్పేందుకు ఈ కిలాడీలు పక్కా స్కెచ్ వేశారు. కేవలం సూట్ కేసుల్లో పైన బట్టలు పెట్టి కింద డ్రగ్స్ దాచడం పాత పద్ధతి అనుకున్నారో ఏమో కానీ ఈసారి మరింత చాకచక్యంగా ప్లాన్ చేశారు. 10 పారదర్శక ప్లాస్టిక్ ప్యాకెట్లు నింపిన క్రిస్టల్ మెత్ను మొదట నల్లటి పాలిథీన్ కవర్లో చుట్టారు. ఆ తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా పైన డిజైన్ పేపర్లతో ప్యాక్ చేసి ట్రాలీ బ్యాగుల లోపల బెడ్షీట్ల మడతల మధ్య అత్యంత రహస్యంగా దాచిపెట్టారు. స్నీపర్ డాగ్స్ కు కూడా దొరకనంత జాగ్రత్తగా ఈ ప్యాకింగ్ సాగింది. కానీ ఫీల్డ్ డ్రగ్ డిటెక్షన్ కిట్ సహాయంతో అధికారులు దాన్ని యాంఫెటమైన్ గా నిర్ధారించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుకున్న పెద్ద తలకాయలెవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. చూసారుగా, నిత్యం నిఘా ఉండే రైల్వే స్టేషన్లో ఇంతటి ఘోరాలు జరుగుతున్నాయి. అయితే ఒకవైపు ఇలాంటి భారీ క్రైమ్స్ జరుగుతుంటే మరోవైపు చిన్నపాటి దొంగతనాలకు గురవుతున్న సామాన్య ప్రయాణికులకు రైల్వే పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ దొంగతనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారి కోసం రైల్వే డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రైలు ప్రయాణాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రైలు కిటికీల పక్కన కూర్చున్నప్పుడు లేదా ఫుట్బోర్డ్ వద్ద నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావేద్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫోన్ పోగొట్టుకున్న వెంటనే అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నేరగాళ్లు దొంగిలించిన ఫోన్లోని సిమ్ కార్డులను మార్చి వాటి ద్వారా బ్యాంక్ ఖాతాలోని నగదును కాజేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అందుకే ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించడం అత్యంత ముఖ్యం. ఒక్క సెల్ ఫోన్ పోతే అందులో డేటా దొంగల చేతికి చిక్కితే అది మీ వ్యక్తిగత భద్రతకే ముప్పుగా మారుతుంది. అందుకే ప్రయాణికులు తమ గ్యాడ్జెట్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లగేజ్ తక్కువ పెట్టాలి. చిన్న పిల్లలు ఉంటే ఇంకా లగేజ్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ అవుతుంది. మన ఇంపార్టెంట్ అంటే కాస్ట్లీ వస్తువులు ఉంటాయి. సెల్ ఫోన్ కూడా ఐఫోన్ 1,00,000 కంటే పైకే ఉంది. వేరే క్యాష్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, లేకుంటే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్లకి తక్కువ లగేజ్ క్యారీ చేస్తే మీకు అంతా సేఫ్ ఉంటుంది. ఇంకా ఫోన్ ఛార్జింగ్కి పెట్టేస్తారు, అక్కడ నుంచి వేరే వాళ్ళు దొంగతనం చేసుకుంటారు. లేకుంటే ఫోన్ సిమిలర్గా ఉంటుంది. ఒకసారి ఊరు నుంచి వస్తారు, రిమోట్ ఏరియా నుంచి వస్తారు, ఆ ఫోన్ అరే మాదే అని అట్లా తీసుకెళ్ళిపోతారు. అందుకే మీ ప్రాపర్టీ, మీ వస్తువులకి మీరు జాగ్రత్తగా ఉండాలి ట్రైన్లో.
అయితే పోయిన ఫోన్లు ఇక రావు అనుకునే బాధితులకు రైల్వే పోలీసులు ఇప్పుడు అండగా నిలుస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. CEIR పోర్టల్ అనే అద్భుతమైన వ్యవస్థ ద్వారా గత 3 ఏళ్లలో ఏకంగా 1650 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2,20,00,000 రూపాయల పైమాటే. కేవలం తెలంగాణలోనే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఫోన్లను కూడా ప్రత్యేక బృందాలతో ట్రేస్ చేసి రికవరీ చేశారు. తాజాగా 20 లక్షల విలువైన 150 ఫోన్లను బాధితులకు అందజేశారు. మీ ఫోన్ పోతే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి లేదా నేరుగా CEIR పోర్టల్లో వివరాలు నమోదు చేయండి. దొంగిలించిన ఫోన్లో వేరే సిమ్ వెయ్యగా పోలీసులకు అలర్ట్ వెళ్తుంది. తద్వారా మీ ఫోన్ మళ్లీ మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మత్తు పదార్థాల అక్రమ రవాణా సమాజానికి ఒక పెద్ద క్యాన్సర్ లాంటిది. యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న ఈ డ్రగ్స్ మాఫియా పట్ల ప్రభుత్వం మరియు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇలా ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కనుక వెంటనే అధికారులకు సమాచారం అందించండి. అలాగే మీ వ్యక్తిగత వస్తువుల పట్ల, ముఖ్యంగా మీ మొబైల్ ఫోన్ల పట్ల ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. మీరు ఇచ్చే చిన్న సమాచారం ఒక భారీ నేరాన్ని ఆపవచ్చు. గుర్తుంచుకోండి, అప్రమత్తతే మీ రక్షణ.